ఈరోజు విశాఖపట్నంలోని విశాఖ సౌత్ నియోజకవర్గంలో జబ్బర్పేట ఫిషర్మెన్ కాలనీకి సంబంధించిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైపోయిన సంఘటన చాలా దురదృష్టకరం. 4వ తేదీన సంఘటన జరిగితే ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఏదో కంటి తుడుపు చర్యలాగా గాలింపు చేసాం, దొరకలేదు, చనిపోయారు అనుకోండి అన్నట్టుగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఇప్పుడే మేమందరం స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాలని పరామర్శించాం. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పి పంపించారు. స్థానిక శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ, మాజీ మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు గారు కానీ, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అదేవిధంగా మన విజయనగరం జడ్పీ చైర్మన్ గారు చిన్న శ్రీని గారు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, ఎమ్మెల్సీ గారు వరద కళ్యాణి గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నిజంగా వాళ్ళ బాధ వింటే మన కళ్ళు చెమర్చాయి. ఇంకా ముక్కుపచ్చలారని పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని తన భర్త వస్తాడేమో, తన కొడుకు వస్తాడేమో అని ఒక తల్లి, తన భర్త వస్తాడేమో అని ఒక భార్య ఎదురు చూస్తున్న ఆ సంఘటన చూస్తుంటే, వాళ్ళని చూస్తుంటే చాలా బాధేసింది. మానవత్వంలో ఎవరైనా సరే స్పందిస్తారు, కానీ ఈ ప్రభుత్వం ఇది మానవత్వం లేని ప్రభుత్వం. కనీసం బాధ్యత కూడా లేకుండా వాళ్ళ కోసం ఎక్కడన్నా బతికున్నారేమో, ఏ విధంగా వీళ్ళని మనం ఐడెంటిఫై చేయాలనే గాలింపు చర్యలు కూడా చేయకుండా వదిలిపెట్టేశారు. 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓలా నివేదిక ఇస్తుంది. అధికారులు ఒకలాంటి నివేదికలు చెప్తారు, ఒకదానికి పొంతన లేదు. జూలై 4వ తేదీని జరిగితే ఇవాళ 11వ తేదీ, ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు. ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం. పైగా హోంమంత్రి గారేమో వీడియో కాల్ మాట్లాడారంట వాదార్చడానికి. ఆమె ఈ జిల్లా మంత్రి, విశాఖపట్నం జిల్లా మంత్రి. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఇమీడియట్ గా స్పందించే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకురాలని ఇక్కడికి రావడానికి తీరిక లేదు. ఇక్కడికి వచ్చి వారిని పరామర్శించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇదే ఉత్తరాంధ్రకి చెందిన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఇవాళ మత్స్యశాఖ మంత్రి. ఈ మత్స్యశాఖ మంత్రి గారికి ఈ వారం రోజుల్లో మత్స్యకారులతో మాట్లాడాలని, బాధిత కుటుంబాలని చూడాలనే ఆలోచన రాలే. ఎందుకంటే ఇవి పట్టవు. విశాఖపట్నం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి భూములు పంచుకోవడం, దోచుకోవడం తప్ప ఈ కష్టజీవుల కష్టాలని, బాధల్ని చూసే ఆలోచన ఏం లేదు. ఇప్పుడే పెద్దలు మన స్థానిక మాజీ శాసనసభ్యులు గణేష్ గారు కానీ, మా సోదరులు మంత్రివర్యులు అప్పలరాజు గారు కానీ వీరంతా చెప్తున్నారు, 2023లో ఇదే ఫిషింగ్ హార్బర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒక ప్రమాదం జరిగితే ఆ బోట్లు తగలబడితే 48 గంటల లోపు వాళ్ళకి పరిహారం ఇచ్చారు. ఈ రోజుకి ప్రాణాలు తెగించి వాళ్ళు వేటకెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారో బతికున్నారో తెలియకపోతే ఇవాళకి వాళ్ళకి సాయం ఇవ్వకపోగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని ప్రకటించి అందులో 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే 5 లక్షలు ప్రభుత్వం అంటే ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. ఆసుపత్రిలో ఉన్న చిన్న అని బోటు యజమాని అంటే ఏమీ కుబేరుడు కాదు, వీరిలో ఒకడే ఒక చిన్న బోట్ నడుపుకుంటున్నాడు. ఆయనే డ్రైవరు, ఆయనే యజమాని. ఇవాళ ఆయన ఇంకా షాక్లో ఉండి ఆసుపత్రిలో ఉన్నాడు. వారికి ₹1 సాయం చేయలేదు, బోటు పోయింది. అంటే ఇది ఒక నిరాదరణకి, నిర్లక్ష్యానికి పరాకాష్ట లాంటి సంఘటన అని నేను చెప్తా. నేనే కాదు, వైఎస్ఆర్ పార్టీ ముక్త కంఠంతో చెప్తుంది. ఇవాళ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, అమ్మా జగన్ అన్న వస్తున్నారు, ధైర్యంగా ఉండండి అని వీళ్ళకి చెప్పడానికి వచ్చాం.
ఎందుకంటే జగన్ అన్న టచ్ చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం కాదు. ఆయన మాట్లాడితే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టి పెట్టదు. అందుకే ఈ బాధితుల్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. షెడ్యూల్ ఖరారైన వెంటనే ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ జగన్ అన్న వస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేము అందరం అండగా ఉంటామని బాధిత కుటుంబాలకి చెప్పాం.